హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రండి రండి, మనం మహారాష్ట్రలోని నాసిక్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్తశృంగి క్షేత్రాన్ని చూసిద్దాం. మేము మొన్న మధ్య షిర్డీ వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం కూడా దర్శనం చేసుకున్నాము. ఆ వివరాలు మీకు చూపిస్తాను. రండి, మీరు కూడా చూద్దరు, కానీ వీలైతే మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే నాతో పాటు మీరు కూడా చూసేయండి. రండి రండి రండి, ఇదిగో చూడండి, ఆ దారిలో వెళ్తున్నాము. 7 కొండలు అన్నమాట అవి. మీద వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి, అక్కడ వెలిసిన మాత కాబట్టి సప్తశృంగి మాత అంటారు. అయితే ఈ మాత 18 చేతులు 18 ఆయుధాలతోటి ఇక్కడ విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. చాలా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాక మనకి ఎంత దివ్యానుభూతి కలుగుతుందంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. దారి కూడా ఎంత బాగుందో చూసారా. ఇది నాసిక్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండ ఎక్కాలంటే ఇప్పుడు మేము కారులో వెళ్తున్నాము. కారులోంచి మీకు దృశ్యాన్ని చిత్రీకరించడం వల్ల నీడ కూడా పడుతున్నట్టుంది. చూడండి, అక్కడ దిగగానే ఎంత బాగుందో. అదొక మాల్ లాగా ఉందండి. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే అంతా నీట్గా, అంతా శుభ్రంగా ఉందండి లోపల. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తామన్నమాట క్షేత్రంలోకి. కొండ మీద ఉంది కదా, దానికి 465 మెట్లు దాకా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కలేని పక్షంలో మనకి రోప్ వే కూడా ఉంటుంది. ఇదిగో చూడండి, గుడి యొక్క నమూనా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. గుడి నమూనా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉంటుందన్నమాట గుడి ప్రాంతం అంతా. ఇదిగోండి, మొదటగా విఘ్నేశ్వరుని దర్శించుకోండి. ఇక్కడ నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ఇదిగో చూడండి, ఆ రోప్ వేకి వెళ్తున్నప్పుడు వెయిటింగ్ అనమాట. మేము వెళ్ళిన టైంలో రష్ లేదు, కానీ అంత వెయిటింగ్కి ఇంత పెట్టారనమాట. ఈ క్షేత్రం యొక్క చరిత్రలోకి వెళ్తే, ఈ క్షేత్రంలో అమ్మవారు ముఖ్యంగా అంటే భీమాసురుడు అనే రాక్షసుడు ఒకనొకప్పుడు మునుల్ని ఋషుల్ని చాలా హింసిస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు దేవతల దగ్గర కూడా, ఇక్కడ నుంచి దేవలోకంలో కూడా వెళ్ళి వాళ్ళని కూడా హింసిస్తూ ఉంటే, మార్కండేయులు అనే ఋషి దేవతలు కోరగా మార్కండేయులు అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మవారు 7 శక్తుల రూపంతో ఇక్కడ వెలుస్తుందనమాట. ఆవిడ ఏమంటారు, 18 చేతులు 18 ఆయుధాలతో ఇక్కడ వెలుస్తారనమాట. అమ్మవారి ఇక్కడ స్వయంభూ. ఆవిడ ఆ రాక్షసుని సంహరించి ఇక్కడ వెలుస్తారనమాట. అది ఈ క్షేత్రం యొక్క మహత్యం. ఇక్కడ దర్శించుకున్న వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఇదిగో చూడండి, మనము ఆ రోప్ వేకి వెళ్తున్నప్పుడు అక్కడే ఈ షాపులు అవి కూడా ఉంటాయన్నమాట. మనం ఏమైనా కొనుక్కోవాలి, అమ్మవారికి చీర అవి ఏమైనా పెట్టాలి అంటే, లేదా గాజులు, పసుపు, కుంకుమ అలాంటివి ఏం కొనాలన్నా అక్కడే ఉంటాయి. ఇదిగో చూడండి, మేము రోప్ వే కూడా ఎక్కేసాము. ఆ రోప్ వేలో పైకి వెళ్తున్నాం అనమాట. 465 మెట్లు ఉంటాయండి, లేకపోతే దాన్ని ఎక్కచ్చు. చూసారా, రోప్ వేలో చాలా బాగుంటుందండి. ఆ దృశ్యాలు చూడటానికి కూడా రోప్ వే మనకు ఒక మంచి అనుభూతి. చాలా బాగుంటుంది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో మనం వెళ్ళి రావచ్చు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనకు కలిగే అనుభూతి అంతా ఇంత కాదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దివ్య తేజస్సు చూస్తుంటే మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మనసు. చూసారా చూసారా చూసారా, లైన్లో నించుంటే అక్కడ నా వెనకాల అవి కూడా ఉన్నాయన్నమాట. కోతులు కూడాను, కోతులు అనకూడదు, వానరం. అవి ఎంత బాగా ఉన్నాయంటే చేతిలో ఏమైనా ఉంటే లాగేసుకుంటాయి కదా. అమ్మవారి దర్శనం చేసుకోండి. చూసారా, 18 చేతులతో, హస్తాలతో, 18 ఆయుధాలతో దర్శనమిస్తున్న అమ్మవారి సప్తశృంగి అమ్మవారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా, అక్కడికి వెళ్తే మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత శాంతిగా ఉంటుందో, మనశ్శాంతిగా ఉంటుందండి. మనకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి ఎంతో తృప్తి ఉంటుంది.